రోమపత్రిక 14 అధ్యాయము 17 వచనం. దేవుని రాజ్యము ఆ, భోజనమును పానమును కాదు గాని ఉమ్, నీతియు సమాధానమును ఆ. పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్న మాటలు చూస్తే, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉన్నదట. ఇందులో ప్రధానమైన 3 ఎలిమెంట్స్ మనకి ఇందులో అపోస్తలుడు పౌలు గారు మనకి తెలియజేస్తున్నారు. సో దేవుని రాజ్యము వేటితో ఉన్నది, దేవుని రాజ్యంలో ప్రధానంగా ఏమి సంతరించుకుంటాయి అనేది ఈరోజు మనం ఒక వర్తమానంగా మనం కానీ పరిశీలనాత్మకంగా చూస్తే, ఇందులో మొట్టమొదటిది ఈరోజు డీల్ చేద్దాం. అండ్ మిగతా 2 కూడా మనకు సమయానుకూలంగా మనం అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే, దేవుని రాజ్యం అంటే ఏంటట, భోజనము పానము కాదు. కానీ మీరు కానీ ఆలోచిస్తే, మనిషి సగటుగా ఆయన తన బ్రతికినంత కాలము కూడా తనకు అర్ధ జీవితం అంతా కూడా ఈ యొక్క భోజనానికి అయిపోద్దట. అంటే 3 పూట్ల భోజనం చేస్తారా? 3 పూట్ల, 4 పూట్ల, 1 పూట? ఎన్ని పూటలు చేస్తారు? 3 పూటలేనా? అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూటకి కూడా ఎంత సమయానికి కేటాయించినప్పుడు ఒకసారి మనం జీవిత కాల పరిమాణంలో ఒకసారి ఆలోచిస్తే, సగం లైఫ్ మోర్ దెన్ దట్ ఏమైపోద్దట, వి విల్ కన్జ్యూమ్ ఇట్ ఫర్ ఓన్లీ ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. అదే అయిపోద్దట. అందుకనే దేవుడు ఇది ఎందుకు ఎత్తి చూపిస్తున్నాడో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమై ఉన్నదట. అంటే ఇవి భోజనము తినద్దని దేవుడు చెప్పట్లే, ఈ పానము ఇక త్రాగడం గురించి దేవుడు అంతగా కాదు. కానీ అంటే ఎక్కువ శాతం అవే. ఇప్పుడు మీరు గమనించండి, చూడండి, ఒకసారి మీరు బయటగానే విచారణ చేయగలిగితే, యూ కెన్ సీ ఎవ్రీ కార్నర్ ఆఫ్ స్ట్రీట్, ప్రతి ఒక్క గల్లీలో కూడా యూ కెన్ సీ సమ్ ఈటబుల్స్. అవునా? ఇట్స్ ఎ బిజినెస్. అందరికీ కూడా కామన్గా ఏమైపోయిందంటే, మనుషులందరూ కూడా ఎలా ఆకర్షిస్తారంటే, అనేక రకాలైన ఆహార పదార్థాలని ఈ యొక్క త్రాగే విషయంలో, అనేక విషయాల్లో ప్రజలు ఏంటంటే తిండిపోతులు చేసేస్తున్నారు. అది కూడా ఒక ఆత్మ. తిండిపోతులు చేసేసి ఏమైపోద్దంటే మనం సోమరులుగా అయిపోయి అనేక రోగాలకి కారణం అయిపోయి, ఇది కూడా చాలా పెద్ద సబ్జెక్టే. కానీ ఈరోజు అందుకే దేవుడు చెప్తున్నాడు, అసలు దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు కానీ ఇక 3 చెప్తున్నాడు. ఆ 3 నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందలి ఆనందము. సో ఈరోజు దేవుని రాజ్యంలో ప్రధానమైనవి 3. ఆ 3 ఒక దాని గురించి ఈరోజు మనం చాలా క్లియర్గా మనం తెలుసుకోవడానికి మరి పరిశుద్ధాత్ముడు మనకిచ్చిన ఆధిక్యత అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి ఇక్కడ నీతి గురించి మనం మాట్లాడితే, నీతి గురించి, ఎందుకంటే మొదటిది నీతి కదా. ఆ నీతి గురించి, అసలు నీతి ఏంటి, మీకు తెలిసిన నీతి ఏంటి? నేను ఎప్పుడు కూడా నా స్టైల్ నేను మార్చుకోను, ఎందుకంటే దట్ ఈస్ మై స్టైల్. నేను ఎందుకు వేరే స్టైల్ నేను చేయాల్సిన అవసరం లేదు. కనుక నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటా. ఆ ప్రశ్నించినప్పుడు మీరు దానికి సమాధానం చెప్పినప్పుడు చూడండి, ప్రశ్న ఏం చేస్తుందంటే మనకు ఆలోచనని ఏం చేస్తట, స్థాయిని పెంచుతుందట, ఆలోచన శక్తిని పెంచుతుంది. కనుక ప్రశ్న అనేది చాలా మంచిది, దానివల్ల మనం ఎన్నో గెయిన్ చేసుకోగలుగుతాం. కనుక దయచేసి అందరూ కూడా ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి జవాబు చెప్పడానికి మీ యొక్క బుర్రలు వాడండి. ఓకే, పక్కోళ్ళతో మాట్లాడడానికి అంత మీరు దేవుని సన్నిధిలో బయటికి వెళ్ళి ఏం చేసుకుంటారో, కానీ ఇక్కడ మాత్రం దేవుని సన్నిధిలో మీరు ప్రధానమైనగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. పక్కోడిని చూసు వాడితో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అవి సోది అంతా పెట్టదు. కనుక ఇక్కడ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి మీరు ప్రశ్నకి ఆలోచన శక్తి మీలో ఉండాలి. కనుక ఇక్కడ చెప్పండి, దేవుని రాజ్యము 3 అని మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే నీతి, ఇంకా పరిశుద్ధాత్మలందే ఆనందమై ఉన్నది. కనుక ఇప్పుడు నీతి గురించి మాట్లాడితే మీ ప్రకారంగా నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏదైనా ఎగ్జాంపుల్, ఏదైనా ఒక సెంటెన్స్ కరెక్ట్గా ఉండాలి, అంతేనా? నీతి అంటే కరెక్ట్గా ఉండాలి, అంతే. ఇంకా ఆయన ఒక్కలే ఆలోచిస్తున్నారా? ఇంకెవరు ఆలోచించలేకపోతున్నారా? అందరూ ఆలోచించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మన అందరికీ కూడా.
రైట్. సరే, అంటే మీతో టైం నాకు వేస్ట్ అయిపోద్ది అంతే, సింపుల్. ఎందుకంటే మీరు ఆ మేధావుల కన్నా ఇంకా గొప్పవారు, అపర మేధావులు అంటారు కదా, అందుకనే కనుక నా టైం వేస్ట్. కనుక ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఈ నీతి గురించి కానీ లేకపోతే ఆ నీతి అనే ఒక పదం గురించి కానీ మనం మాట్లాడితే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా 540 సార్లు రాయబడింది ఈ నీతి అనేది. దానికి సంబంధించిన వచనాలు కూడా అనేక చోట్ల 66 పుస్తకాల్లో కూడా 540 సార్లు, అంటే ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. ఈవెన్ 365 times ఇట్ ఈస్ రిటన్ దట్ ఫియర్ నాట్, భయపడకు అని రాయబడిన సందర్భాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఒకటి కంటే ఎక్కువ, రెండు కంటే ఎక్కువ ఏదన్నా ఒక విషయం గురించి నొక్కి చెబుతున్నప్పుడు అది పాజిటివ్ అన్నా నెగిటివ్ అన్నా సరే అది చాలా ప్రాముఖ్యమైనదని మీరు తెలుసుకోవాలి. అలాంటిది 540 సార్లు నీతి గురించే ఇక్కడ ప్రస్తావన బైబిల్ గ్రంథం అంతట్లో కూడా కనబడుతుందంటే అది ఇంపార్టెంట్ అంటారా కాదంటారా? చాలా ఇంపార్టెంటే కదా, చాలా ఇంపార్టెంట్. అందుకని దేవుని రాజ్యము ఏమై ఉన్నదట, ఈ మూడిటితో మిళితమై ఉన్నదని యేసుప్రభు వారు చెప్తున్నారు. దేవుని రాజ్యం అంటే భోజనము పానం కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందులి ఆనందము అంట. కనుక ఈ నీతి దేవుని ప్రకారంగా నీతి అయితే బైబిల్ ఏం చెబుతుందంటే దేవుని దృష్టిలో నీతి అంటున్నప్పుడు అది ఒక స్వాభావిక స్వభావము, వ్యక్తిగతంగా, అలాగే ఇంకా మంచి మనస్సాక్షి, అలాగే ఇంకా దేవుని యొక్క వాక్యము అనుసరణ అనేది ఇక దేవుని యొక్క నీతి అయి ఉన్నదట. నీతి లేకపోతే నీతిమంతుడు అంటే వారికి ఇది ఒక ప్రధానమైన ఇది వారిలో ఉంటుందట. అంటే ఇందాక ఆయన చెప్తున్నా కరెక్ట్ అని ఒక మాటలో తేల్చేస్తున్నారు కానీ బట్ ఆ కరెక్ట్ అనేది ఏంటి అనేది స్పెసిఫికేషన్స్ అనేది కూడా మనం చెప్పగలగాలి. కనుక ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. కనుక వాస్తవంగా మనం కూడా చాలా సందర్భాల్లో మనల్ని మనం సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంటుంటాం కదా. ఐఎమ్ రైచియస్, నేను నీతిమంతుడును, నేను పర్ఫెక్ట్ అని మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ మనం ఆలోచిస్తే మనం డిక్లరేషన్ చేయకూడదు, కానీ మన పట్ల దేవుడు డిక్లేర్ చేయాలట. మనిషి అనుకుంటున్న నీతి ఏంటో దేవుడు అంటున్నది ఏంటో కూడా బైబిల్ వాక్యమే తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 6వ వచనంలో నీతి గురించి ఇక ప్రవక్త అయిన యెషయా చెబుతున్న ఒక మాట గమనించండి ఒకసారి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనం. మేమందరమును అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. రైట్ అమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ యెషయా ప్రవక్త చాలా స్పష్టంగా చెబుతున్నాడు. మనం అనుకుంటున్నాము, ఎందుకంటే మన కాలికి మనమే దండం పెట్టుకుంటాం, మనమే దండలు వేసుకుంటాం. ఆ దండలో దేవుడు వేయాలి కదా. మనమే సెల్ఫ్ క్లెయిమింగ్స్, సెల్ఫ్ డిక్లరేషన్స్ ఇచ్చుకుంటే అది ఎలా అయిపోతుందట దేవుని దృష్టిలోకి వెళ్ళాక? మురికి గుడ్డ వంటిదట. కనుక రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో చాలా స్పష్టత ఇచ్చాడు కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ కూడా త్రోవ తప్పి పనికి మాలిన వారు అయిపోయారట. మరి ఇంత స్పష్టంగా చెప్తున్నప్పుడు హౌ డేర్ యూ టు ప్రొక్లెయిమ్ దట్ యు ఆర్ రైచియస్? కాబట్టి మనకి అలాంటి రైట్ లేదు. అయితే మరి నీతి అనేది చాలా ప్రధానమైన స్థానం సంతరించుకుంది కదా. పరలోక రాజ్యము మిళితమైంది ఈ నీతితో లింక్ అయినప్పుడు మరి ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఆ అర్హత సంపాదించుకోవాల్సిందే, నో డౌట్. ఒకవేళ ఆ నీతి మనలో లేకపోతే మనం పరలోక రాజ్యం వెళ్ళడం అసంభవం, అసాధ్యమే. కనుక దేవుడు దానికి ప్రత్యామ్నాయాలు కూడా పెట్టాడు, ఆల్టర్నేటివ్స్ కూడా ఇచ్చాడు. అసలు నీతి ఏంటో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో ప్రవక్త అయిన ఇర్మియా చెప్తున్నాడు 23వ అధ్యాయంలో 6వ వచనంలో ఆయన తెలియజేస్తున్నది కూడా ఒకసారి చదవాలి. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టు కదండి. ఎవరట అసలు నీతి? ఎవరు? యెహోవాయే నీతి అట. ద లార్డ్ ఈస్ అ రైచియస్నెస్ అంటే యెహోవాయే నీతిగా ఉంటున్నాడు. కనుక మన నీతి ఆయనతో ఎప్పటికీ కూడా సరితూగదు. ఇన్ఫ్యాక్ట్ మనల్ని మనము అలా అనుకున్నట్లయితే, మనము పర్ఫెక్ట్ అనో లేకపోతే నీతి అని మనం చెప్పుకున్నట్లయితే అది ఖచ్చితంగా దేవుని దృష్టికి ఎంత మాత్రం మ్యాచ్ అవ్వదట.
అది మురికి గుడ్డ వంటిగానే ఉంటుంది. కానీ మరి ఇలా మురికి గుడ్డగా ఉంటే మరి దేవుని రాజ్యానికి వెళ్ళడం అసాధ్యం కనుక దేవుడు కొన్ని ఆల్టర్నేటివ్స్ కూడా మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్లో దేవుడే, గుర్తుపెట్టుకోండి, మనము సెల్ఫ్ డిక్లరేషన్ కాదు, కానీ దేవుడే ఈ రీతిలో చెప్పగలిగే రీతిలో ఉంటే అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. యెహెజ్కేలు అనే ఒక గొప్ప ప్రవక్త బైబిల్ గ్రంథంలో 14వ అధ్యాయంలో 14వ వచనంలో ఒకరు ముగ్గురు గురించి మాట్లాడుతున్నాడు. చూస్తారా ఒకసారి? యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. గట్టి చదవమ్మా. నోవాహును, దానియేలును, యోబును ఆ. ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే ఆ. రక్షించుకొందురు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నోవాహు, దానియేలు, యోబు. నోవాహు, దానియేలు, యోబు ఈ ముగ్గురు కూడా దే ఆర్ రైచియస్ పీపుల్ అట. వాళ్ళు నీతిమంతులట. అయితే వాళ్ళు ఎక్కడున్నారట? వారు ఉంటున్నది ఏంటంటే ఒక అన్యుల దేశంలో ఉంటున్నారు. ఎవరు? ఊజు అనే దేశము కూడా అన్యుల దేశమే. ఎవరు? యోబు నివసిస్తున్నది. దానియేలు బబులోన్లో ఉన్నాడు. ఇంకా నోవాహు కూడా ఎక్కడట? పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా పాపము ఎక్కువ అయిపోయి ప్రబలిపోయిన పరిస్థితిలో అలాంటి యొక్క మనుషుల మధ్యలో ఈ యొక్క నోవాహు ఉన్నాడు. అయితే వీళ్ళ ముగ్గురులో ఒక సిమిలారిటీ ఏంటంటే నోవాహు కానీ, దానియేలు కానీ, లేకపోతే యోబు కానీ ఈ ముగ్గురు కూడా నీతిమంతులే, నో డౌట్స్. దేవుడే వారికి ఆ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చాడు. దేవుడే వారికి ఇచ్చిన సర్టిఫికేట్ అది. అయితే వీరు ఎవరిని కూడా వారి నీతిని బట్టి ఎవరిని కూడా వారు రక్షించలేదు, కానీ తమను తాము రక్షించుకున్నారట, వారిని వారు. ఇప్పుడు నోవాహు ఉన్నాడు. నోవాహు నీతిమంతుడే దేవుని దృష్టిలో. దేవుడే మనకు సర్టిఫికేట్ ఆయనకి ఇస్తున్నాడు ఆ ప్రజలందరూ మధ్యలో. కానీ తన కుటుంబము తప్ప ఒక్కరన్నా సరే మరి ఆ ఓడలోకి వెళ్ళారా? 8 మంది కాకుండా, జంతువులు, పక్షులు, పురుగులు కాకుండా ఇంకెవరన్నా వెళ్ళారా? అక్కడ లేదు. అంటే హీస్ ఫెయిల్డ్. ఆయన ఒక్కరిని కూడా రక్షించలేకపోయాడు. తను తాను రక్షించుకోగలిగాడు. తన ఆత్మను తను తన నీతిని బట్టి తన కుటుంబాన్ని, తన ఆత్మని కాపాడుకోగలిగాడు. అలాగే దానియేలు కూడా ఈ బబులోన్లో ఉంటున్నాడు. బబులోను ఎవరు? అది పాపపు పట్టణం. అది ఇక నెబుకద్నెజరు, అలాగే అహష్వరసు, ఇలాంటి వారు, దర్యావేషు, ఇలాంటి వారు గొప్ప గొప్ప రాజులు పరిపాలించారు. మూర్ఖపు రాజులంతా కూడా. ఇలాంటి రాజుల కాలంలో అసలు ఒక శాసనం ఇస్తే ఇంక అంతే, ఇంక మరలా దాన్ని ఆల్టరేషన్ చేయడానికి లేదు. అంత భయంకరమైన ఒక పాప పట్టణంలో కూడా తన నీతిని, యథార్థతను కాపాడుకున్నాడు. ఎవరిని కాపాడలేకపోయాడు, కానీ హీ సేఫ్. ఆయన చాలా చక్కగా తను కాపాడుకోగలిగాడు. అలాగే ఈ యొక్క యోబు కూడా అయితే ఒక విచిత్రమైన సందర్భం ఏంటంటే దేవుడు యోబుని ఏ రీతిలో అడ్రస్ చేశాడంటే, యోబు నా సేవకుడు అంటాడు కదండి. చదివారు ఎప్పుడైనా యోబు గ్రంథం? ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అందులో? 41. ఒకటే ఎగరగొట్టేశారు. 42 కదా నాకు తెలిసి కదా. కనుక ఈ 42 అధ్యాయాల్లో యోబు గురించి మనం కనుక చూస్తే అక్కడ ఒక దగ్గర యోబు నా సేవకుడు అంటారు, కానీ గట్టిగా మాట్లాడితే మనకి ఎక్కడ కూడా కనబడదు ఆయన ఎవరికి సువార్త చేస్తున్నట్టు, బయటికి వెళ్ళినట్టు, ప్రసంగాలు చేస్తున్నట్టు, స్వస్థతలు చేస్తున్నట్టు, దయ్యాలు వెళ్ళకూడదు, ఇలాంటివేవి కూడా తన లైఫ్లో లేవు. బట్ ఈవెన్ దో హీ స్టిల్ రైచియస్. ఎందుకంటే తనను తాను కాపాడుకున్నాడు. ఆ ఊజ్ దేశంలో తనను తాను కాపాడుకున్నాక నీతిమంతుడిగా దేవుని దృష్టిలో కనబడ్డాడు. కనుక ఈ ముగ్గురు వ్యక్తులు కూడా వారు రైచియస్. అంటే దేవుడే వారికి ఈ యొక్క ఏమిచ్చారట, ఒక దేవుడి దృష్టిలో. అంటే ఖచ్చితంగా వారికి వారు చెప్పుకోలేదు. వారికి వారు చెప్పుకుంటే అది మురుకు గుడ్డగానే ఉండునేమో, కానీ దేవుడే చెప్పినందున వీరు ఈరోజు బైబిల్ గ్రంథంలో ఎక్కారు. దేవర్ రికార్డెడ్. బైబిల్ గ్రంథంలో ఈరోజు రికార్డ్ చేయబడిన వ్యక్తులు. మరి మనం చూడొచ్చు ఈ నోవాహు ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం త్వరగా. ఇంకొకరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. త్వరగా ఎవరు తీస్తే వాళ్ళు చదవాలా. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడైనై ఉండెను. చాలమ్మా. నోవాహు తరములో నీతిమంతుడు, నిందారహితుడిగా ఆయన కొనసాగుతున్నాడు.
ఆయన గురించి దేవుడు అలాంటి యొక్క గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం, అలాగే యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా వారి గురించి స్వయంగా దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. ఓకే, మీరు చదువుకోవడం టైం లేదు కనుక. అయితే ఇప్పుడు మనకు ప్రశ్న ఏంటంటే, దేవుని రాజ్యం ఏమై ఉందట కదా. ఈ మూడు ఇవే మీరు మైండ్లో బ్లైండ్గా మీరు పెట్టుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందలి ఆనందము. ఈ మూడు ప్రధానమైనవి. అయితే నీతి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే ఖచ్చితంగా ఈ మూడు కూడా ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి మాత్రమే పరలోకానికి ఎలిజిబిలిటీ సంపాదించుకుంటాడనమాట, అర్హత వెళ్ళడానికి. అక్కడ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇలాంటి అర్హత ఉన్న వారిని దేవుడు ఏరుకొని తీసుకుని వెళ్తాడు తప్ప ఎవరిని పెడితే వారికి తీసుకుని వెళ్ళడు. అయితే దేవుడికి అందరూ కావాలి, అందరూ కూడా ఆయనతో ఉండాలనేది ఆయన ఒక కోరిక, ఆకాంక్ష. అయినప్పటికీ కూడా ఆయన క్రైటీరియా, అంటే ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆయన మైండ్ సెట్కి తగిన రీతిలో మనం రీచ్ అయితే అప్పుడే తీసుకుంటాడు. ఇప్పుడు మీరు కూడా ఆలోచించండి. మీరు వెళ్ళారనుకోండి, ఏదైనా షాప్కి వెళ్ళారనుకోండి, బట్టల దుకాణానికి వెళ్ళారనుకోండి, క్లోత్స్ కొనుక్కోవాలనుకున్నారనుకోండి, బట్టలు కొనుక్కోవాలనుకున్నారనుకోండి, మీ సైజు మీరు కొనుక్కుంటారు కానీ ఓవర్ సైజ్ కొనుక్కోరు కదా. ఓవర్ సైజ్ కొంటారా? మీకు తగినవి, మీకు నచ్చినవి, మీకు కంఫర్ట్గా ఉండేవే కొంటారు కానీ ఎక్స్ట్రా సైజులు ఏమి కొనరు. కాంప్రమైజ్ అవ్వరు అక్కడ. అవునా? వాల్యూ ఫర్ మనీ, అంతే. మీరు ఎంతైతే వెచ్చిస్తున్నారో దానికి తగిన రీతిలో నాణ్యత చూస్తారు. అవన్నీ కూడా మీరు కంఫర్ట్ చూస్తారు, అన్నీ చూస్తే తీసుకుంటారు. తాత్కాలికమైనది బట్టలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి మనతో? యుగాలు ఉంటాయా? ఉండవు కదా. మనుషులే ఉండట్లేదు, ఇంక బట్టలు ఏంటి, వస్త్రాలు ఏంటి, ఇవేం ఉండవు కదా. అంటే అల్పమైన వాటి కొరకే అంత వెచ్చిస్తూ, అంత ఆలోచిస్తూ, అంత మీరు శ్రద్ధ కలిగి చేస్తున్నప్పుడు నిత్యత్వాన్ని కొరకు చేయాలి కదా. మరి అలాంటి నిత్యత్వం ఇవ్వాలనుకున్న దేవుడు ఆలోచనకి మీరు తగిన రీతిలో మీరు వస్తే తప్ప దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని తీసుకోడు కదా. అంటే అందరూ ఎలాంటి క్వాలిటీస్ కలిగి దేవుని దగ్గరికి వెళ్ళాలనేది ఆయన కోరిక, ఆయనకి ఇష్టం. అది చెబుతున్నాడు కూడా. కానీ ఎంతమంది దాన్ని మీట్ అవుతున్నారు, ఎంతమంది దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు అనేది మీ చేతుల్లో ఉంటుంది. సో ఇక్కడ ఖచ్చితంగా వీ షుడ్ హ్యావ్ రైచియస్నెస్. మనం నీతిని సంపాదించుకోవాల్సిందే. కానీ ఇందాక నేను చెప్పిన రీతిలో యెషయా అంటాడు, బాబు మీ నీతులు పనిచేయవు, మీరు అనుకుంటున్న సెల్ఫ్ డిక్లరేషన్స్ ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వవు, ఎలాంటివన్నీ వేస్ట్. ఎందుకంటే దేవుని దృష్టిలో అది ఎప్పుడు కూడా మురికి గుడ్డే. మరి ఎలా? సరే, మరి ఆయన గౌరవించాలి, మరి ఆయన చెప్తున్నాడు కాబట్టి. మరి ఇప్పుడు ఎలా మనం నీతిమంతులు అయితే తప్ప మనకు అర్హత సంపాదించుకోలేము కదా. అయితే అది దేవునికి తెలియదు అంటారా? తెలుసు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీతిమంతులుగా ఎలా తీర్చబడాలి, ఎలా అవుతావు అనేది కూడా మనకి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు ఏం తెలియజేస్తున్నారు? ఏ భేదమును లేదు, అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ భేదం లేదు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్, డజంట్ మ్యాటర్, ఏదైనా కానీ మీరు ఎవరైనప్పటికీ కూడా ఎలాంటి భేదం, అభిప్రాయాలు ఏమీ లేవు. కానీ మీరు కానీ యేసుక్రీస్తునందలి విశ్వాసము, యేసుక్రీస్తునందలి ఏంటట? విశ్వాసం. అంటే ఇక్కడ దేవుని పైన విశ్వాసం అనేది ఇప్పుడు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే దీనికి ఇంటర్లింక్ ఉంటుంది కనుక ఇది మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ విశ్వాసము, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. అయితే ఆ విశ్వాసం ఎలా వస్తుందో కూడా ఇదే పత్రికలో చెప్తాడు. 10వ అధ్యాయం 17వ వచనంలో ఏంటంట? వినుట వలన కదండి. అది ఎవరి గురించి? మీ అమ్మమ్మ, తాతయ్య గురించి, పక్కింటోడు, ఎదురింటోడు గురించా? అదే ఆ క్లారిటీ కావాలి కదా. కనుక వినుట వలన విశ్వాసమే, కానీ అది ఏటట? క్రీస్తుని గురించి వింటున్నప్పుడు విశ్వాసం. అయితే ఆ విశ్వాసము ద్వారానే నువ్వేమవుతావట? నీతిమంతుడిగా తీర్చబడతావు. అంటే నువ్వు ఎవరైనా కానీ, నువ్వు ఎలాంటోడైనా కానీ నువ్వు దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని మాటలు వినడం వల్ల నీకు విశ్వాసం పుట్టినప్పుడు ఆ విశ్వాసం వలన నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అంటే ఒక అర్హత మనం సంపాదించుకోవడానికి ఈ దేవుడు మనకి వేసిన మార్గాలు, ఈ యొక్క బాట, ఈ రీతిలో ఉంటేనే యూ విల్ బి ఫైన్, యూ విల్ మీట్ మై నీడ్స్, సో దట్ ఐ విల్ ప్రిపేర్ యూ, మిమ్మల్ని నేను సిద్ధపరుస్తాను అనేది. అలాగే
ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. ఆది కాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను. ఎవరమ్మా అతడెవరు? అబ్రహాము. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆహా. మరియు ఆయన ఆ. నీవు ఈ దేశమునకు స్వతంత్రించుకొనున్నట్లు దానికి ఇచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి ఆ. నిన్ను యువతలకి తీసుకొని వచ్చిన ఆ. యెహోవాను నేనే అని చెప్పినప్పుడు ఆ. అతడు ప్రభు అయిన యెహోవా ఆ. నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని ఆ. నాకెట్లు తెలియననగా ఆ. ఆయన 3 ఏండ్లు ఆ. పెయ్యను. చాలమ్మా. సో ఇక్కడ అబ్రహాం అనే ఒక గొప్ప దైవజనుడు ఏం చేస్తున్నాడట? ఆయన దేవుణ్ణి నమ్మాడు గుడ్డిగా. అసలు ఎందుకంటే అంతవరకు కూడా ఆయన కల్దీల దేశంలో ఉంటున్నప్పుడు, ఊరు దేశంలో ఉంటున్నప్పుడు, అంతకంటే వారి పూర్వీకులు మెసపోతానియాలో ఉంటున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అలాంటి ఎన్కౌంటర్ లేదు. దేవునితో మాట్లాడడం కానీ లేకపోతే అసలు ఎవరు అనేది పూర్తిగా తెలియదు. ఎందుకంటే వారి పూర్వీకులందరూ కూడా చంద్రుడిని ఆరాధించే వాళ్ళు, విగ్రహాలు చేసుకొని బొమ్మలు అమ్ముకొని జీవించేవారు. అలాంటి ఒక కుటుంబంలో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న వ్యక్తి ఒకసారిగా ఏదో స్వరం వినబడినప్పుడు టక్కుమని ఆయన దానికి లోబడ్డం అనేది చాలా అద్భుతం. అది 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఆ తర్వాత మనకు ప్రస్తావన ఎలా ఉంటుందో తెలుసు. అలాంటిది ఇక్కడ అబ్రహాం ఏం చేశారట? ఆయన నమ్మాడు. ఆయన నమ్మినందున ఆయన ఏమి పొందుకున్నాడట? నీతిమంతుడుగా చేయబడ్డాడు. ఆ తర్వాత మనకి తెలుసు తనకు జీవిత విధానం ఎలా కొనసాగింది, తద్వారా ఆయన్ని దేవుడు ఎంతగా ఆయన అభివృద్ధి చెంది హెచ్చించాడు అనేది మనకు తెలుసు. కనుక ఇక్కడ విశ్వాసం అనేది ప్రధానంగా ఉంది. అలాగే ఆయన నమ్మడం కూడా. ఓకే, ట్రస్ట్ అనేది కూడా చాలా ప్రాముఖ్యం. అలాగే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, ఆహా. అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఆహా. దేవుడి స్నేహితుడే అబ్రహాం అయిపోయాడట. ఎందుకు? ఆయన నీతిమంతుడిగా అయ్యాడు కాబట్టి. ఒకరు పాపిగా ఉంటే ఆయన స్నేహితుడిగా పిలువబడ్డావు. ఆయన నీతిమంతుడిగా అయ్యడానికి కారణం ఎంత? ఆయన నమ్మాడు, అనుసరించాడు. తర్వాత కొనసాగించు. మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక. ఆగండి, ఇక్కడ మనుషుడు విశ్వాసము మూలముగా మాత్రమే కాదట, క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. రైట్. కనుక అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి నీతిమంతుడుగా చేయబడాలంటే విశ్వాసం అవసరము. ఓకే, ఆ విశ్వాసం మనం పొందుకోవడం అంటే దేవుని మాటల్లో మనం వినాలి అనేది ఇక్కడ ప్రధానంగా మనకి తెలియజేస్తున్న సత్యము. వినుట వలన విశ్వాసం, అది క్రీస్తుని గురించి. అలాగా విశ్వాసం ఎప్పుడైతే పొందుకుంటామో ఆ విశ్వాసాన్ని బట్టి నమ్మకముతో మనం ఆయన నమ్మి అనుసరిస్తూ, అలాగే ఆ నమ్మకము విశ్వాసము ద్వారా మనం ఏంటట, విశ్వాసము మాత్రమే కాదు కానీ క్రియల ద్వారా కూడా. అయితే విశ్వాసం ఎంత ప్రాముఖ్యం అంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు తెలుసు. అందులో 22లో ఆత్మఫలం ఏమనగా అనే దాంట్లో 7వది మనకు అక్కడ విశ్వాసం అనేది కనబడుతుంది కదా. విశ్వాసానికి అంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా దాన్ని ఈజీగా ఎలిమినేట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ కొనసాగింపు చదువమ్మా 25 కూడా. అదే యాకోబు పత్రిక. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేయనప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. హల్లెలూయా. రాహాబన వేశ్య కూడా నీతిమంతురాలుగా ఎంచబడింది అంటే తన క్రియల ద్వారా. తను ఏం చేసిందండి? క్రియ. గట్టిగా మాట్లాడతా ఆవిడ గురించి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలోనే, అలాగే హెబ్రీ పత్రికలో తప్ప ఇంకెక్కడ కనబడుతుందండి? ఎక్కడ కనబడదు కదా. మరి అయినప్పటికీ కూడా అలాంటి వృత్తిలో, అలాంటి యొక్క దుర్భర పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా తన నీతిమంతుడిగా చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? తనక క్రియలు వాటి. అందుకనే క్రియలు లేని విశ్వాసము మృతము అని కూడా అంటున్నాడు. అంటే విశ్వాసం అనేది చాలా ఎలివేటెడ్ యాంగిల్లో ఉంది, అది నో డౌట్స్. ఎందుకంటే అది ఆత్మఫలములు ఒకటి ఖచ్చితంగా పొందుకోవాల్సిందే. అలాంటి విశ్వాసానికి కూడా క్రియ జోడించమంటున్నాడు. ఆ క్రియ లేకపోతే ఇది ఉన్నతమైన ఒక స్థితిలో ఉంటున్నప్పటికీ కూడా దానికి విలువ లేదు అంటున్నాడు. అంటే ఒక మనిషి నీతిమంతుడుగా చేర్చబడాలి అంటే విశ్వాసము, నమ్మకము, ఇంకా క్రియలు కావాల్సిందే. ఈ 3 ఉంటేనే ఒక వ్యక్తి ఏమవుతాడట? నీతిమంతులుగా చేర్చబడతారు, తీర్చబడతారు. కనుక ఈ రీతిలో నీతిమంతులుగా అయితే తప్ప మనము దేవుని రాజ్యంలో పాలివారం కాదు కదా. చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది, అందుకే మనం గమనించాలి. అయితే సరేనండి, నీతి మీరు పొందుకోమంటున్నారు, నీతిమంతులుగా ఉండాలంటున్నారు కదా. అయితే మాకేంటి?
ఇప్పుడు నేను నీతిమంతుడిగా ఉంటే నాకేంటి? అదొకటే కాదు కదా, దానివల్ల దేవుని రాజ్యానికి చేరినప్పుడు నీకు వచ్చే యొక్క బెనిఫిట్స్ వేరు. కానీ ఎక్కడ ఉంటున్నప్పుడు ఇక్కడ కూడా కావాలి కదా, అవునా కదండి? ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, జీతం పుచ్చుకుంటున్నారా లేదా కదా? పని చేసేది జీతం పుచ్చుకొని మీ యొక్క జీవన శైలిలో మీరు ముందుకు వెళ్ళాలి. మీ యొక్క అదే ఆధారం. మీరు సర్వైవల్ ఆఫ్ లైఫ్ అనేది అదే కదా. మరి అలాంటిది ఈ బ్రతుకుంటున్నప్పుడే మనం నీతిని పొందుకుంటే మనకి ఏం బెనిఫిట్ అంటే, ఒక బెనిఫిట్ లేకుండా, ప్రతిఫలము లేకుండా దేవుడు మనకి ఏది కూడా అది చేయి ఇది చేయి అని చెప్పడు. ఆటోమేటిక్గా నీకు దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. అందుకే ఆ బెనిఫిట్స్ ఏంటో కూడా మనం చూద్దాం. కీర్తనకారుడైనాక దావీదు రాసిన కీర్తన చూడండి. కీర్తనలో 37 అధ్యాయంలో 29, 30 అలాగే 39 ఈ 3 వచనాలు చదవండి. కీర్తనలో 37, 29, 30, 39. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. చాలమ్మా. మొట్టమొదటిది ఏంటంట? నీతిమంతుడికి దేవుడిచ్చిన వాగ్దానము లేక ఆశీర్వాదము ఏంటట? వారికి ఇవ్వబడిన ప్రతిఫలం ఏంటట? నీతిమంతుడిగా ఉంటే వారు ఏమవుతారట? వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారట. ఇంకా దానిలో నిత్యము నివసించెదరు. మైకు పెట్టి చదువు. భూమిని స్వతంత్రించుకోవడమే కాకుండా నిత్యము ఉంటారట. ఇంకా నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వసించును. హల్లెలూయా. అంటే నీతిమంతులుగా ఉంటున్న వారికి దేవుడు ఆటోమేటిక్గా ఇచ్చేది ఏంటంటే జ్ఞానము. అంటే మీ నోట్లోంచి ఏమొస్తాయి? జ్ఞానవాక్కులు వస్తాయి. మీ దగ్గరికి జనాలు పరిగెత్తుకొని వస్తారు. అదేనమాట మ్యాటర్. మరి అంటే బెనిఫిట్ ఉందా లేదా నీతిమంతులుగా ఉంటున్న వారికి? చెప్పాలి. ఉంది కదా. వెళ్ళిపోయినప్పుడు మనం ఇక్కడ చనిపోయి అక్కడికి వెళ్ళిపోయి దేవుని రాజ్యంలో ఏదో చేస్తామంటే అది వేరు. అక్కడ ఉంటుంది. కానీ ఎక్కడ ఉంటున్నప్పుడు కూడా నీకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. ఏంటట? మీరు భూమిని స్వతంత్రించుకుంటారట, అందులో నిత్యము ఉంటారట. ఇంకా మీరు జ్ఞానవాక్కులు మీ నోట్లో నుంచి దేవుడు వెల్లడి చేస్తాడు. తద్వారా అనేకులకు మీరు ఆశీర్వాదంగా మారిపోతారు. అవునా కదా? అంతేకాదు, ఇవన్నీ కూడా నోట్ చేసుకొని, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ రైచియస్నెస్. ఇవన్నీ కూడా నీతిమంతుడిగా ఉంటే వారికి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు. ఇంకా చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా. అంటే దేవుని ఫోకస్ అంతా కూడా నీతిమంతుల మీదే. అంతేనా? వారు చేసే ప్రార్థనల మీద, ఇంకా వారి మొహం మీద, వారు చేసే పనుల మీద అన్నిటికీ కూడా ఒక సర్వైవల్ కెమెరా ఉంటుందన్నమాట. అది యేసు ప్రభు వారు. అంటే ఏదైనప్పటికీ కూడా వారి మీద టోటల్ అటెన్షన్ ఉంటుంది దేవునిది. కనుక మీరు ఇంకా దేవుని ఆధీనంలో ఉన్నట్లే. దేవుని ఆధీనంలో ఉంటే మీకు ఇంకేంటి ప్రాబ్లం? ఇవన్నీ కూడా బెనిఫిట్సే. ఇంకా చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. జేమ్స్ 5:16. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే నీతిమంతులు ఒక ప్రార్థన బహుబలముగా, మనోపూర్వకంగా, హృదయపూర్వకముగా దేవుడు వింటూ అది ఎంతో శక్తివంతంగా దేవుడు చేస్తాడు. అంటే చూడండి, ఐ టోల్ యూ మెనీ టైమ్స్, ఇంకో చాలామంది ప్రార్థనలు చేస్తారు కానీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఏంటని మిస్సింగ్ అంటే ఇది అనమాట. ఇది నీతి మిస్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా డిలే అయిపోతుంది. యువర్ ప్రేయర్స్ విల్ నెవర్ బి ఆన్సర్డ్ అంటిల్ యూ రిసీవ్ ఇట్ కదా. కనుక ఆ రిసీవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క క్రైటీరియాని మనం మీట్ అవ్వాల్సిందే. అంటే ఆయన ఉద్దేశములను, ఆయన ఆశలను మనము గ్రహించి మనం అది నెరవేర్చువారుగా ఉంటే తప్ప అది కుదరదు అనమాట. కనుక ఇప్పుడు బెనిఫిట్స్లో మనం మాట్లాడుకుంటే దేవుని యొక్క కనుదృష్టి నీతిమంతుల మీద ఉంటుందని విన్నాం. ఇంకా వారి ప్రార్థనలో మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా దేవుడు వినడమే కాకుండా అది బలముగా చేస్తాడట. ఇంకా భూమిని స్వతంత్రించుకుంటారట, వారు నిత్యమంతులు ఉంటారట. ఇంకా జ్ఞానం ఇస్తాడట. ఎవరికి ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఎసెన్షియల్ బెనిఫిట్స్ ఆఫ్ రైచియస్ మ్యాన్. ఇవన్నీ కూడా వారికి ఇస్తారట. ఇంకా చూస్తే సామెతలు 24వ అధ్యాయము 16వ వచనం. సామెతలు 24:16.
నీతిమంతుడు ఆ. 7 మార్లు పడినను తిరుగులేచును. హల్లెలూయా. అంటే వారికి ఉన్నాక కష్టములు, నష్టములు, శోధనలు, వేదనలు, కరువు, కన్నీరు, ఖడ్గము, నింద, అవమానము ఏదైనప్పటికీ కూడా దేవుడు ఎవరి పక్షాన ఉంటాడట? నీతిమంతుల పక్షాన ఉంటాడు. కాబట్టి హీ విల్ నెవర్ ఫాల్. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని యొక్క ముద్ర వారి మీద ఉంటున్నప్పుడు దేవుడికి వారు కావాలి కనుక వారిని ఖచ్చితంగా దేవుడు పరిరక్షించి ఆయన్ని తీసుకొని వెళ్ళడానికి సంసిద్ధుడిగా ఉంటాడు. ఇవన్నీ కూడా వారికి ఇచ్చిన యొక్క వాగ్దానాలు. ఇంకా కీర్తనలో 112:6 కూడా చూడండి. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, ఆ. నీతిమంతులు ఆ. నిత్యము జ్ఞాపకములో నుందురు. హల్లెలూయా. అదనమాట. ఏంటండి? నీతిమంతులట నిత్యము జ్ఞాపకములో ఉంటారట. ప్రభు దృష్టిలో వారు ఎప్పుడు కూడా వారు జ్ఞాపకము చేసుకుంటాడు ప్రభు వారు, దేవుడు. కనుక మనము ఖచ్చితంగా ఇవన్నీ మనం పొందుకోవాలి. ఎందుకంటే దేవుని రాజ్యము ఈ 3 కలిసి ఉన్నాయి కదా. ఈ 3 కలిసి ఉన్నాయి అంటున్నప్పుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన వారిలో కూడా ఈ 3 ఉండాల్సిందే కదా. అయితే అలా ఉండడం కొరకు మనమే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటే అది మురికి గుడ్డని పక్కకు పెట్టేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చే రీతిలో ఉండాలంటే, దేవుడి చేత మనము నీతిమంతులుగా పిలువబడాలంటే ఏమి చేయాలో దేవుడు చెప్పాడు. అయితే ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారికి దేవుడు ఇచ్చిన బెనిఫిట్స్ కూడా చెప్తున్నాడు. వారు ఈ స్వతంత్రించుకుంటారు, వారు జ్ఞాపకం చేసుకోబడతారు, ఇంకా నిత్యము నివసిస్తారట. వారి నోట్లో జ్ఞానం ఉంటుందట. వారిని దేవుడు ఎలాంటి కష్టం, నష్టములు, వేదలు ఎన్నిట్లో వచ్చినప్పటికీ కూడా దేవుడు వారికి సహాయకుడిగా ఉండి వారు నడిపిస్తారు. కాబట్టి దే విల్ నెవర్ టర్న్ బ్యాక్. ఇంకా చూడండి కీర్తనలు 37-38. ఒకడైనను నిలువకుండా అపరాధులు నశించుదురు, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారమట. అంటే మనకు రక్షణ ఆధారము కూడా ఆయనే. ఎవరు? నీతిమంతులకు కదా. కనుక ఖచ్చితంగా ఈ నీతిని మాత్రం ఎన్నడూ కూడా మనము పాడి చేసుకోకుండా దాన్ని మనం అంతకంతకు ఇంకనూ దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా ఉన్నతంగా దేవుడే మనకి ఒక సాక్ష్యం ఇచ్చే రీతిలో మనము కానీ దేవుని యొక్క రాజ్యానికి మనం పాత్రులు అవ్వడానికి కొరకు ఇది కానీ మనం సంపాదించుకోగలిగితే మీరు ధన్యులే. హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథంలో నేను ఇందాక హెజ్కేల్ గ్రంథం 14:14లో ఒక 3 మందిని మాత్రమే చూసాం. కానీ దెర్ ఆర్ మెనీ పీపుల్. అంటే 3 ఒక దగ్గర దొరికారు. ఇది ఒక అరుదైనది కనుక నేను అది మీకు చూపించాను. కానీ బట్ దెర్ ఆర్ పీపుల్. వీ హ్యావ్ 12 పీపుల్. ఒక 12 మంది ఉన్నారు మనకి బైబిల్ గ్రంథంలో. బట్ అవన్నీ గురించి నేను చర్చించడానికి సమయం లేదు కనుక టకటకమని చెప్తాను. మీరు చదవద్దులేండి, సమయం లేదు కనుక రిఫరెన్స్ నోట్ చేసుకోండి. ఇంటికి వెళ్ళి మీరు ధ్యానించండి. అది మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, బాగుంటుంది. ఓకే. బైబిల్ గ్రంథంలో మనకి ఉన్న కొంత ఫ్రెండ్స్ని చూస్తే మొట్టమొదటిగా యేసు ప్రభువునే మనం మాట్లాడుకోవాలా. జకర్యా గ్రంథం 9:9 అపోస్తలుల కార్యము 3:14 చూస్తే యేసు ప్రభు వారే నీతిమంతుడుగా అక్కడ పిలువబడుతున్నాడు. యేసు ప్రభు వారు నీతిమంతుడు. ఇంకా చూస్తే ఇక్కడ తండ్రి అయిన దేవుడి గురించి కూడా కీర్తనకారుడు కీర్తనలో 11:7 ఆయన తెలియజేస్తున్నాడు తండ్రి అలాంటి వాడు అనేది. దానియేలు గ్రంథం 9:14 కూడా ఇక్కడ ఆయన గురించి చెప్పబడింది. అలాగే 2 పేతురు 3:8 చూస్తే ఒక నీతిమంతుడు ఉంటాడు. ఆయన పేరే లోతు. వీళ్ళందరూ కూడా నీతిమంతులే. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఐఎమ్ పర్ఫెక్ట్ ఆర్ ఐఎమ్ రైచియస్ అని చెప్పుకోలేదు. కానీ దేవుడు చేత వీరు నీతిమంతులు అని బైబిల్ గ్రంథంలో రాయబడిన వారు. హల్లెలూయా. ఇంకా అర్మితి యోసేపు కూడా లూకాసు వార్త 23:50 ఆయన గురించి కూడా బైబిల్ గ్రంథం రాయబడింది. ఇంకా హేబేలు గురించి కూడా అపోస్తలుడైన పౌలు గారు రాసిన హెబ్రీ పత్రిక 11:4 కూడా ఆయన గురించి రాయబడ్డది. మత్తయి వార్త 23:25 కూడా హేబేలు గురించి రాయబడింది. అలాగే యోసేపు గురించి ఎవరండి? యాకోబు కుమారుడు కాదు, ఇంకొక యోసేపు ఉన్నాడు. ఎవరైనా? యేసయ్య తండ్రి. మత్తయి వార్త 1:19. అందుకే నేను రెఫరెన్స్లు మీకు చెప్తున్నాను, మీరు నోట్ చేసుకుంటే ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ఇంకా
అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే కొర్నేలు అనే ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఆయన కూడా నీతిమంతుడే. అలాగే మార్కు సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చూడండి. అక్కడ మనకి బాప్తీసమిచ్చి యోహాను కనబడతాడు, ఆయన కూడా నీతిమంతుడే. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయము 5, 6 వచనాల్లో 2 వ్యక్తులు కనిపిస్తారు, ఎలిజబెతు, జకర్యా. వారు కూడా నీతిమంతులే. వీరందరూ కూడా నీతిమంతులుగా బైబిల్ గ్రంథంలో దేవుడు వారిని ముద్రించాడు, వీళ్ళందరినీ కూడా. అలాగే లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనంలో సిమియోను అనే వృద్ధుడు కనిపిస్తాడు, ఈయన కూడా నీతిమంతుడే. సో దీస్ 12 ఆర్ రైచియస్ పీపుల్ ఇన్ ద బైబిల్. ఓకే, వీళ్ళతో కాకుండా ఇందాక నేను చెప్పిన 3 వ్యక్తులు, 15 మంది మనకి నీతిమంతులు అని వారి గురించి డంకా పదంగా దేవుడు వారి గురించి తెలియజేస్తున్నాడు. అయితే వారి గురించి నాకెందుకండి అంటే, వారిని మనం ఒక మాదిరిగా మనం తీసుకుంటున్నప్పుడు అది మనకు మేలు. వారి గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు వారిలో ఉంటున్న ఒక ప్రధానమైన ఒక క్యారెక్టర్ మిమ్మల్ని కదిలిస్తుంది. మీరు కానీ ఒక మంచి ఉద్దేశంతో చక్కగా మీరు చదవగలిగితే, ఏదో చెప్పారు ఏదో వచ్చాము వెళ్ళిపోతాం అంటే కుదరదు, దానివల్ల ఉపయోగం లేదు. నేను మరలా చెప్తున్నాను, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. ఏంటవి? ఆనందం. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇప్పుడు ఏదైతే ఒక్కదాని గురించి నేను డిస్కస్ చేస్తాను, నీతి గురించి, ఇంకా సమాధానం ఉంది, పరిశుద్ధాత్మలు అందే ఆనందము. ఈ రెండింటి గురించి కూడా నాకు సమయం దొరికినప్పుడు ఐ ట్రై టు టీచ్ యూ సంథింగ్. ఓకే, బట్ ఇది అయితే ఇప్పటివరకు కూడా మనము నీతి గురించే మాట్లాడాం కదా. ఆ నీతి ఖచ్చితంగా పొందుకోవాలనే మాట్లాడాం. మనము నీతిమంతులుగా తీర్చబడాలని మాట్లాడాం. అదే నీతి లేకుండా మీరు స్వనీతిని కానీ మీరు పొందుకుంటే దాని యొక్క పరివసనాలు కూడా మనం చూడాలి కదా. ఒక పాజిటివ్ యాంగిల్లో చూస్తున్నప్పుడు నెగిటివ్ యాంగిల్ కూడా మనము చూడాలి. ఎందుకంటే దేవుడు అది తెలియజేస్తున్నాడు. ఎందుకంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్, అది కూడా మనం చూడాలి. సో ఇక్కడ దేవుడు చెబుతున్నది కూడా మనం ఆలోచిస్తే ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథకర్త సొలొమోను రాసినది 7వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం, త్వరగా చదవనమ్మా. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు కదా. అంటే దేవుడే డిక్లేర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇందాకలు కూడా మనం రోమా 3:11లో చదువుకున్నాం, ఇప్పుడు చదువుతున్నాం, ఇవన్నీ కూడా లేదు. కానీ ఎలా పొందుకోవాలో, దానివల్ల వచ్చాక బెనిఫిట్స్ ఏంటో, ఇవన్నీ కూడా ఎవరు ఉన్నారు బైబిల్ గ్రంథంలో అనేది మనం ఒక పట్టికలో మనం చూసాం కదా. అయితే ఇక్కడ కూడా దేవుడు మనకిచ్చిన గొప్ప వ్యక్తులు, అంటే బైబిల్ గ్రంథం నుంచే మనం చూస్తే గొప్ప వ్యక్తులుగా పేరు పొందిన వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో బాధ్యత లేకుండా ప్రవర్తించి వారు ఒక కుంటి సాకులు అంటారు, లేమ్ ఎక్స్క్యూజెస్ అంటారు కదా, అవి చెప్పిన వారిని కూడా మనం చూడాలి ఒకసారి చూస్తే. ఇప్పుడు మోషే గొప్ప దైవజనుడా కాదా? చాలా గొప్ప దైవజనుడు. ఆయన ఒక ప్రవక్త కూడా, ఒక నాయకుడు కూడా, వాస్తవంగా యువరాజు అయినా, అవునా కాదా? రాజు అయిపోతాడు ఎక్కడ? ఐగుప్తులో ఉంటే. ఆయన కానీ మిద్యానికి వెళ్ళకపోయి ఉంటే ఆయన రాజు అయిపోతాడు అన్నమాట. ఫరో తర్వాత ఆయనే. ఇంకా అలాంటి వ్యక్తి కూడా ఏమంటున్నాడట, దేవుడు ఆయనకి ఇచ్చిన ఒక బాధ్యతని నెరవేర్చే విషయంలో ఆయన ఇచ్చిన ఒక సాకు ఏంటి చూడండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపించుటకును. చాలమ్మా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళరా బాబు, నా ప్రజలను విడిపించు. నీ టాలెంట్ నాకు తెలీదా? నీ టాలెంట్ నాకు తెలుసు, బట్ ఈవెన్ దో ఐ వాంట్ యూ టు గో. నాకు నువ్వేంటో తెలుసు, నీ శక్తి సామర్థ్యాలు తెలుసు, కానీ నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళు అంటే. నేను అంతటి వాడను, నేనేమి చేయలేనని చెప్తూ కూడా ఆ తర్వాత క్రమంలో కూడా చూస్తే నాకు నోటి మాంద్యం కలిగిన వాడును, ఆమె స్టామరింగ్ గాయ్, నత్తి, నాకు నా నాలుక మాంద్యం ఉంది కనుక నేను స్పష్టంగా నేను మాట్లాడలేను అంటున్నప్పుడు కూడా దేవుడు ఆయనకి ధైర్యపరిచి చెప్తాను. అంటే ఇలాంటి గొప్ప దైవజనులు కూడా, గొప్ప వ్యక్తులు బైబిల్ గ్రంథంలో వారు ఎప్పటికీ మరవలేని వారు, అవునా కదా? ఇలాంటి వ్యక్తుల్ని, అలాంటి వారే కొన్ని సందర్భాల్లో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు వారిని. అయితే దేవుడు దానికి తగిన రీతిలో వారిని ఖండించి వారిని నడిపించాడు తర్వాత. కనుక మనకి కూడా ఇవ్వబడిన ఒక బాధ్యతని సంపూర్ణంగా మనం నెరవేర్చే క్రమంలో మనం దేవుని సహాయం కోరుకొని ముందుకు వెళ్ళాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నేను చెప్తున్నాను,
వీ హ్యావ్ కమ్ టు ఎన్ ఎండ్. అవునా, సంవత్సరం చివరికి వచ్చేసాం, డిసెంబర్ ఇది. అందుకే చెప్తున్నాను, యూ షుడ్ టేక్ న్యూ రెజల్యూషన్స్ అనేది, ఒక కొత్త తీర్మానాలు తీసుకుందాం. అంటే సంవత్సరం అంతంలోనే తీసుకుంటారా అనేది కాదు. నువ్వు తీసుకున్నది ఏదన్నా కూడా అది పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభు సహాయం కోరుకోవాలి. హల్లెలూయా. కనుక ఈ జనరల్గా మోస్ట్లీ ఈ యొక్క బర్త్డే రెజల్యూషన్స్ ఉంటాయి, బ్యాప్టిజం రెజల్యూషన్స్ ఉంటాయి, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఉంటాయి. ఈ యొక్క ప్రత్యేకమైన 3 సందర్భాల్లో వారు ఏం చేస్తారంటే తీర్మానాలు తీసుకుంటారు. నేను ఇక మీదటి నుంచి నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను అంటారు. కానీ అది పూర్తి స్థాయిలో వాళ్ళు అమలు చేయలేనక పరిస్థితుల్లో ఉంటారు. వారికి ఉన్న పరిస్థితులు ఏమైనా కానీ మీరు చేసుకుంటున్నది దేవునితో నిబంధన, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను నా మెసేజ్ అయిపోయిన ప్రతిసారి కూడా లాస్ట్లో నేను ఆల్టర్ కాలర్ రివ్యూ చేసేటప్పుడు కూడా ఒక చక్కటి నిబంధన, ఒకటి చక్కటి తీర్మానం చేసుకుని, ఎందుకు నేను పిచ్చోన్నా, మీరు విన్నది మీరు దేవునితో తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు దాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. దానికి తగిన రీతిలో మీ లైఫ్ని దేవుడు సెట్ చేస్తాడు. అది మీకు ఇవ్వబడిన ఒక నిమిషమో 2 నిమిషాల సమయం, అది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యం వింటున్నప్పుడు అంతా కూడా ఒక ఎత్తు అయితే ఆ చివరి 2 నిమిషాల్లో మీ జీవితాలు మార్చేసేది. దాన్ని ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదు, లేకపోతే డిస్టర్బ్ చేయకూడదు ఎవరిని కూడా. చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నీ జీవితాన్ని మార్చడానికి సరైన సమయం అదే, దేవుడు కలుగ చేసుకోవడానికి. కనుక దాన్ని ఎప్పుడు కూడా మీరు నిర్లక్ష్యపరచకూడదు. అప్పుడు మీరు మాట్లాడుకోవడం, అప్పుడే బయటికి వెళ్ళడం, అప్పుడే ఇంకేదో చేయడం, ఇలాంటి యొక్క చెత్త చేయకండి. ఎందుకంటే ఈ విన్న వాక్యం ఉపయోగం లేకుండా పోద్ది. అవును కదా. మనం తీసుకున్న తీర్మానము దేవుడు అది సఫలీకృతం చేయాలంటే అది నెరవేర్చువాడు ఆయన. కాబట్టి ఆయనకి అది మనం కమిట్మెంట్ చేసుకుంటున్నప్పుడు దుష్టుడు ఖచ్చితంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. కనుక వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ లేమ్ ఎక్స్క్యూజెస్ మనం ఇవ్వకూడదు. మనం కుంటి సాకులు మనం చెప్పకూడదు. నీకు అప్పగించిన పనిని సంపూర్ణముగా మీరు నెరవేర్చండి. ఎందుకంటే దేవునికి తెలుసు మీ శక్తి సామర్థ్యాలు. అవునా, మీరు చేయగలరో లేదో తెలీదా, మీరు తీసుకున్న నిర్ణయం ప్రకారం మీరు వెళ్తారో లేదో తెలీదా దేవునికి. గుర్తుపెట్టుకోండి, దాన్ని కొనసాగించేవాడు ఆయనే కదా, ఆశీర్వదించేవాడు ఆయనే. సమస్తము కూడా కేవలం మనం ఒక నిబంధన చేసుకొని దానికి స్టిక్ అయి ఉండాలి, అంతే. నడిపిస్తారు అంతా కూడా. గట్టిగా మాట్లాడితే దావీదుకు తెలీదా గొలియాతుని యుద్ధం చేసి గెలవగలడా లేదా అని? తనకు శక్తి సామర్థ్యాలతో గెలవగలడా? ఇంపాసిబుల్, ఛాన్సే లేదు. బాల్యము నుండి కూడా వాడు యుద్ధ నైపుణ్యుడు ఎవడు? గొలియాతు. వీడికేం తెలుసు, దావీదుకేం తెలుసు? గట్టిగా మాట్లాడితే ఒక 25 గొర్రెల కంటే ఎక్కువ లేవట. స్కాలర్స్ చెప్పింది, నాకు తెలియదు, నేను చూడలేదు కదా. 25 గొర్రెలే ఉన్నాయంట అండి ఆయనకి. గొర్రెల మందుల్లో 25 గొర్రెల్ని ఆయన మేపుకొని వెళ్ళాడు అన్నట్టుగా కొంతమంది చరిత్రకారులు ఆ కాలంలో ఉన్న దాన్ని పొందుపరిచారట. నేను రీసెంట్గా చదివాను. అంటే ఇట్ ఇస్ వెరీ స్మాల్ ఫ్లాక్. ఎప్పుడు వాటి వెనకాతలు తిరుగుతూ ఉంటున్నప్పుడు యుద్ధం ఏం తెలుసు, ఏంటి రాజనీతి ఏం తెలుసు, ఏమీ తెలీదు. అలాంటి వ్యక్తి ఛాలెంజ్ చేసి సున్నత లేని యొక్క ఫిలిస్తీయుడు. అవునా, ప్రత్యేకించబడిన వారం మేము, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారం. కనుక ఆ దేవుడే, యుద్ధము యెహోవాదే అని ఆయన ముందుకు వెళ్ళిపోయాడు, అంతే. కనుక అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం తీసుకుని దాని ప్రకారం నువ్వు కానీ జీవించగలిగితే, నువ్వు నిలబడగలిగితే నెరవేర్చేది నడిపించేది ఆయన. హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, వాక్యం వినిన తర్వాత ఆ నిబంధన అనుసరణ, ఆ కమిట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యం. నీ జీవితాన్ని మార్చేస్తుంది, అంతే. ఆ టైంలో ఎవడు కూడా పక్వాన్ని గెలకడం, ఈ దరిద్రాలు ఎప్పుడు చేయకూడదు. మనం బయటికి వెళ్ళడం అసలే చేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దుష్టుడికి తెలుసు, ఖచ్చితంగా మీరు కానీ ఒక తీర్మానం తీసుకొని దేవునితో నిబంధన చేసుకుంటే అది దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. అందుకు దుష్టుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని గలిబిలి చేస్తూ ఉంటాడు. ఆ టైంలో మీకు ఫోకస్ ఉండదు, డైవర్ట్ అయిపోతూ ఉంటారు ఇవన్నీ కూడా. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కనుక దేవుడు చెప్తున్నాడు, మనము కుంటి సాకులు మనము చెప్పకూడదు. దేవుడు మనకిచ్చిన ఒక బాధ్యతని సంపూర్ణంగా నెరవేర్చాలి. ఎవడో ఉన్నాడట ఒకడు బైబిల్ గ్రంథంలో చూస్తే, సొలొమోను చెప్తాడు చక్కగా. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. ఆడేం సాకు చెప్తున్నాడో, పని చేసుకోరా అంటే ఆడు చెప్పి సాకేట. సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుదునను వేశ్య. చాలు. ఏంటట, సోమరి ఏమంటాడట, పని చేసుకోరా బయటికి వెళ్ళరా అంటే వాడేమంటాడట, సింహం ఆడినొక్కనే చంపేద్ది కదా. ఆడినొక్కనే టార్గెట్ చేసింది సింహానికి. ఎందుకు అంత బాగా అర్థం అవ్వట్లే కదా.
అంటే దీన్ని ఏమంటారు, లేమ్ ఎక్స్క్యూజ్ అంటారట, కుంటి సాకులు అనమాట. పని చేయడానికి బద్ధకం అయిపోయి ఏదో వ్యాగబాండ్ అంటారన్నమాట, దేశ దిమ్మర్లు అంటారు తెలుసా. వారు ఎక్కడ కూడా స్థిరంగా ఉంటారు, అలా తిరుగుతూనే ఉంటారు అన్నమాట. వాడి వలన ఎవరికి ప్రయోజనం ఉండదు, వాడికి, ఇంటి వారికి, ఎవరికి, సమాజానికి, దేవునికి కూడా ప్రయోజనం ఉండదు. అలా తిరుగుతూనే ఉంటారు అన్నమాట. దే ఆర్ కాల్ ద వ్యాగబాండ్స్. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సోమరి వలె మనం ఉండకూడదు, ఇలాంటి సాకులు కూడా మనము చెప్పకూడదు. నీకు ఇచ్చిన పనిని ఏదైతే అప్పగించారో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి దేవుని సహాయం కోరుకొని చక్కటి నిబంధనలు మీరు అనుసరిస్తే మీరు అది దీవించబడతారు. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక ప్రవక్త అయినాక ఇర్మియా కూడా ఆయన ఏమంటున్నాడు చూడండి. తర్వాత దేవుడు ఆయన ఎలా నిలబెట్టాడో తర్వాత తెలుస్తుంది. కానీ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 6-7 వచనాల్లో చూస్తే ఆయన కూడా ఒక మాట చెప్తాడు. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను. హల్లెలూయా. చాలా మీరు చదువుకోండి. తర్వాత ఆయన దేవుడు ఒక పని అప్పగించాడు. చిన్నపిల్లడాడు, నిజం చెప్పాలంటే 12 ఏళ్ళట ఆ టైంకి. ఎవరికి? ఇర్మియాకి. కరెక్ట్గా 12 ఏళ్ళ వయసు కలిగిన ఒక బాలుడికి, బాలుడు అంటే ఎంతట 15-16 వరకు కూడా బాలుడనే పిలుస్తారు. 16 సంవత్సరాల వరకు కూడా అన్ని బాలుడనే పిలుస్తారు. 12 ఏళ్ళ వయసు కలిగిన ఈ యొక్క ప్రవక్త అయిన ఇర్మియాకి దేవుడు చెప్తున్నాడు, నేను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, నేనేం చెప్పినా చెప్పు అంతే, నువ్వేమి ఎక్స్ట్రాగా ఏమైనా అడాప్ట్ చేయొద్దు, కానీ నేను చెప్పింది చెప్పు అన్నప్పుడు ఆయన అన్న మాట, నేను బాలుడిని కదా, నేనేం చెప్తాను అంటున్నప్పుడు, నాకు తెలుసు నువ్వు వెళ్ళి అంటున్నాడు. అంటే ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏ రీతిలో దేవుడు ఆయన వాడుకున్నాడో అవన్నీ కూడా మనకు తెలుసు. అదే మనం చూస్తే ఇర్మియా ఐ థింక్ 29:11 కూడా చూడండి ఒక మాట, దేవుడు ఆయన గురించి ఇచ్చిన ఒక వాగ్దానం కూడా. 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడికి తెలుసు మీ గురించి ఆయన ఏమనుకుంటున్నాడో, మీ గురించి ఏంటో ఆయనకి తెలుసు. ఎందుకంటే మనలను రూపించింది ఆయనే కదా, సృష్టికర్త కదా. ఆయనకి తెలుసు ప్రతి ఒక్కరు మనస్తత్వాలు కానీ, వ్యక్తిత్వాలు కానీ, శక్తి సామర్థ్యాలు కానీ అన్నీ తెలుసు. కనుక వెన్ ఐ సే సంథింగ్ యూ డూ ఇట్, అంతే, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. నాకేమీ కూడా అక్కడికి వెళ్ళలేను, నేను ఎక్కడ చేయను, ఇలాగా చేయొద్దు, అలాగా చెప్పకూడదు. ఎందుకంటే నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, దర్ ఆర్ పీపుల్ హూ ఆల్వేస్ ఏం చేస్తారట, నిరాశపరిచేవారు. ఎందుకంటే ఈ అంత్యకాలంలో ఈ నిరాశపరిచేవారు అత్యధికంగా ఉంటారు. నువ్వు సైలెంట్గా ఉన్న బెటరే, కానీ నువ్వేం చేస్తారా, నువ్వు చేయలేవురా, అది అవ్వదురా, అది అవ్వదు, ఈ దరిద్రాలు అన్నీ కూడా తీసేయండి. ఎందుకంటే మనకి దేవుడు ఎలాంటి ఆత్మనిచ్చాడట, 1:7 1 తిమోతి 1:7 పిరికితనము గల ఆత్మను కాదు కానీ ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మను మనకి దేవుడు మనకి అలాంటి ఆత్మను ఇచ్చాడు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే పిరికిగా ఉంటారో, ఎవరైతే అలా ప్రతిదానికి భయపడిపోతారో, నిరాశపడిపోయి ఏమీ చేయలేని పరిస్థితులు ఉంటారో, వారిని రెండో మరణానికి పాత్రులుగా దేవుడు చేయడానికి ఎలాంటి మొహమాటం లేదట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో 8 క్యారెక్టర్స్లో మొట్టమొదటి క్యారెక్టర్ అది, అవునా, పిరికి వారు అనుందా. కనుక సో దేవుడు మనకిచ్చిన శక్తిని, దేవుడు మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో మనం గ్రహించినప్పుడు అన్నీ ఆయనే చేస్తాడు. నువ్వు కేవలం నుంచో అంతే, నువ్వు నుంచుంటే చాలు, చేసేది నేను. కనుక మీరెందుకు ఊరికే దాని గురించి టెన్షన్ పడతారు? కనుక మనం ఎప్పుడు కూడా అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చడానికి దేవుని సహాయం కోరుకొని అది నెరవేర్చే క్రమంలో మనం ముందుకెళ్ళాలి, కానీ నిరాశపరచకూడదు, లేకపోతే కుంటి సాకులు మనము దేవునికి చెప్పకూడదు అనేది కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా చూస్తే స్వనీతి అనేది ఒక మూర్ఖత్వం, దానివల్ల నష్టమే, చాలా నష్టమే. ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 4-5 వచనాల్లో ఆయన ఒక మాట తెలియజేస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకొనున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టునని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి చదువుకున్నాం, తర్వాత చదువుకున్నాం. ఏంటంటే
Do not think that you are righteous. Because of your righteousness you are entering into the canon. No, not at all. కాబట్టి మీ యొక్క నీతిని బట్టి దేవుడు మిమ్మల్ని ప్రవేశింపజేస్తాడు అనుకుంటే అది వ్యర్థం రా, అది కుదరదు. ఎందుకంటే మీ గురించి మీరు నో మోర్ ఏంటట, ఒక బోస్టింగ్ అంటారు, సెల్ఫ్ బోస్టింగ్ అనేది, అది చెప్పొద్దు. ఎందుకంటే ఐ షుడ్ డిక్లేర్ ఇట్, నేను నిర్ధారించాలి అంటున్నాడు. నా నీతిని బట్టే నేను, ఎందుకంటే అసలు నీతి ఎవరట? యెహోవాయే నీతి కదా, అవునా? ఇర్మియా గ్రంథం 23:6 మనం చదువుకున్నాం. యెహోవా నీతి అంటున్నప్పుడు, ఆ యెహోవాను మనం కలిగి ఉంటున్నప్పుడు, ఆయన కలిగి ఉండాలంటే ఆయన చెబుతున్న క్వాలిటీస్ గురించి మనం ఆసక్తిగా మనము ముందుకి తీసుకోవాలి. ఇంకా చూడండి, యోబు గ్రంథము 35:2 చూడండి. యోబు 35:2 నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి కదండి. ఇంకా చూడండి, ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే టైం సరిపోవట్లేదు కనుక నేను ఐమ్ జస్ట్ గివింగ్ ఇట్ సో దట్ నేను ఐ మూవ్ ఆన్. 2 కొరింథీయులు చూడండి, 2 కొరింథీ 10:12 కూడా అపోస్తలుడు పౌలు గారు తెలియజేస్తున్న ఒక మాట. 2 కొరింథీ 10:12-13 తమను తామే మెచ్చుకొని కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేకై ఉన్నారు. 13 మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిసి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. హల్లెలూయా. ఒక గుంపు ఉందటండి. ఆ గుంపు ఎప్పుడంటే వాళ్ళు ఏమి డిక్లేర్ చేసుకుంటే అదే ఫైనల్, వాళ్ళు ఏమి నీతి అంటే అదే నీతి, ఏం పరిశుద్ధ అంటే అదే పరిశుద్ధత. వీళ్ళు ఇలా సెట్ అయిపోయి వీళ్ళు ఇలా మాట్లాడుకోవడం వల్ల ఆ గుంపు గురించి ఉద్దేశిస్తూ చెప్తున్నాడు, ఎలాంటి వర్కౌట్ అవ్వ బాబు, అతిశయించవలసింది దేంట్లోనే అతిశయించాలని చెబుతూ ఆయన ఆ కొరింథీ సంఘంలో వారికి కొంచెం వార్నింగ్ ఇస్తూ సరిచేస్తున్నాడు ఈ యొక్క అపోస్తలుడు పౌలు. కనుక ఈరోజు నేటి సంఘాల్లో కూడా ఇలాంటి యొక్క ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఒక గుంపులుగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, అది కరెక్ట్ అనుకుంటారు, దాన్ని పట్టుకుని ఇలా వెళ్ళిపోతుంటారు, దానివల్ల నష్టం. అందుకనే దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా చూడండి, ఇక్కడ యోహాను సువార్త 8-9 కూడా ఒక మాట యేసు ప్రభు వారే స్వయంగా చెప్పిన ఒక మాటలు కూడా చూడొచ్చు. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. చాలమ్మా, తర్వాత కూడా కొనసాగింపుగా చదువుకోండి, అదే మనకు తెలిసిందే కదా. ఆ స్టోరీ కూడా రాళ్ళు వేసేద్దామని రాళ్ళు పట్టేసుకున్నారు అందరూ కూడా, మొత్తం అక్కడ సమాజం అంతా కూడా వచ్చేసారు, ఒక స్త్రీని పట్టుకుని వచ్చారు. మిస్టేక్ ఈజ్ హ్యూమన్ ఎర్రర్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవునికి తెలుసు మనిషి ఎంత బలహీనుడు అనేది. కనుక దేవుడు ఏం చేసిన కొన్ని యొక్క విధానాలు క్రమాలు ఏర్పరిచాడు. అంటే తను చేసేది తప్పే, నో డౌట్స్ అందులో, కానీ దానికి ఒక విధానం ఉంది. కానీ దానికి మీరు రాళ్ళు వేయడానికి ఎంతటి వారు మీరు? అందుకే దేవుడు అలా వాళ్ళందరూ వచ్చి కంప్లైంట్ అయితే చేశారు. కంప్లైంట్ చేస్తున్నప్పుడు యేసుప్రభు సింపుల్గా ఆయన ఓంగి నేల మీద ఏవో రాసుకుంటున్నప్పుడు ఆ స్త్రీ వచ్చి అడిగినప్పుడు, ఎవరు నిన్నేం చేయలేదా అమ్మా అంటే, ఎవరేం చేయలేదు, నన్ను ఎవరు కూడా శిక్షించలేదు అని చెప్పినప్పుడు దేవుడు చెప్పాడు, ఇంకా ఇప్పుడు కూడా మరి ఎక్కువగా నువ్వు చేయొద్దు అని చెప్పి తన మందలి. అక్కడ యేసు ప్రభు వారు గారు లేకపోయి ఉంటే అక్కడ పరిస్థితి ఏంటి? రాళ్ళతో కొట్టి ఆ స్త్రీని చంపేస్తారు. పాపము లేనివాడు మొదట రాయేయండి అంటున్నప్పుడు వారి స్పందన ఏంటి? వేసారా? ఒక లేసుంటే ఆడ మీద పడుతుంది సరిగ్గా కదా. కనుక అంటే ఇక్కడ ఏంటంటే స్వనీతిని ఆధారం చేసుకున్నారు. దే థింక్ దట్ సో రైచియస్, వారు పర్ఫెక్ట్ అనుకున్న వారు రాళ్ళన్నీ పట్టుకొచ్చారు. కానీ దేవుడిచ్చిన సమాధానానికి అవన్నీ కూడా అక్కడ పాడేసి నోరు మూసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే స్వనీతి అనేది చాలా ప్రమాదము. ఇక్కడ మనం నీతిని మాత్రమే సంపాదించుకోవాలి, సెల్ఫ్ రైచియస్నెస్ కాదు, కానీ దేవుడిచ్చే నీతిని మనం ధరించుకోవాలి. హల్లెలూయా. ఇక ప్రకటన గ్రంథం 19 కూడా మనం చూస్తే ఈ యొక్క పరిశుద్ధిని యొక్క నీతి క్రియలే ఆ తెల్లని వస్త్రాలు కదా. హల్లెలూయా కదండి.
దేవుడు అందరికీ కూడా అలాంటి యొక్క విధానంలో తీసుకొని వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మీరు రాళ్ళు పట్టుకోవడం తగ్గిస్తే మీరు స్వనీతి నుంచి మీరు కాపాడబడతారు. ఎందుకంటే మీరు నీతిగా మీరు ఉండాలి. ఎందుకంటే నీతిమంతులకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అనేకం మనం చదువుకున్నాం కదండి. దేవుడు మీ యొక్క ప్రార్థన మనఃపూర్వకంగా వినడమే కాకుండా బలమైన శక్తిగా మీ ప్రార్థనని చేస్తారట. అంతేకాదట, భూమిని స్వతంత్రించుకుంటారట, అందులో నిత్యము ఉంటారట, మీరు జ్ఞాపకము చేయబడతారట. ఇంకా యేసు ప్రభువే మీకు రక్షణ ఆధారము. హల్లెలూయా. ఇవన్నీ కూడా నీతిమంతులకి ఇవ్వదగిన ఒక చక్కటి యొక్క వాగ్దానాలు, ఒక మంచి ఒక అష్యూరెన్స్ అనమాట, ఒక హోప్ ఇస్తున్నాయి ఇవన్నీ కూడా. కనుక దానిని మనం ఫోకస్ చేసుకుని వెళ్ళడం బెటర్. కానీ స్వనీతిని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంటే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇంకా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా స్వపరీక్ష అనండి, సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా స్వపరీక్ష చేసుకోవాలట. అయితే స్వపరీక్ష చేసుకోవడం వలన నాకేంటి బెనిఫిట్, నాకేదో ప్రయోజనం ఉంటేనే కదా అని చెప్పాలి, అవునా? ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడు. స్వపరీక్ష చేసుకోవడం వల్ల మనకేమవుద్దో చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 40వ వచనం చూస్తే, విలాప వాక్యాలు 3:40లో మన మార్గములను పరిశోధించి తెలుసుకొని, హల్లెలూయా, అంటే స్వపరీక్ష చేసుకున్నప్పుడు ఏమవుద్దట, మనల్ని మనమే విమర్శ చేసుకున్నప్పుడు, మనల్ని మనమే పరీక్షణ చేసుకున్నప్పుడు అట ఖచ్చితంగా వీ విల్ టర్న్ టువర్డ్స్ క్రైస్ట్. ఇటువైపు తిరుగుతామట, దేవుని వైపు మరలుతాం అనమాట. దేవుని వైపు తిరుగుతాం. దేవుని వైపు తిరిగినప్పుడు ఇంకేంటి అయిపోయిందంతా, నీలో ఉంటున్న చెదారం అంతా కూడా దేవుడు శుద్ధి చేసేస్తాడు. ఇంకా దేవుడు ఏమైతే ఉద్దేశించాడో నీ పట్ల అది దేవుడు మీలో నింపుతాడు. అందుకు స్వపరీక్ష చేసుకో అని చెప్పడం గల కారణం ఏంటంటే దానివలన నువ్వు దేవుని వైపు తిరగడానికి అవకాశం ఉంటుంది అదనమాట. ఇంకా చూస్తే 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనంలో కూడా, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. హల్లెలూయా. నేను ఇది ఇందాక మీకు చెప్పాను, విశ్వాసము చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలాల్లో ఒకటి విశ్వాసం అని మాట్లాడుకుంటున్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్ అని తెలియజేశాను. ఎందుకంటే అసలు మీరు నీతిమంతులుగా అవ్వడం కారణం ఏంటట, విశ్వాసం గురించి మాట్లాడాం కదా, నమ్మకం గురించి మాట్లాడాం కదా, ఇంకా నీతి క్రియలు బట్టి కూడా మీరు నీతిమంతులుగా చేయబడతారు కదా. మరి ఆ విశ్వాసము ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకని ఇక్కడ ఏంటట, మీ విశ్వాసము మీరు ఏం చేయాలట, పరీక్షించుకో. ఎందుకంటే మీ విశ్వాసము ఆ స్థాయిని మీరు పెంచుకుంటూ పోతే తప్ప మీరు ఇందులోకి దేవుడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఏదైతే కాంక్షిస్తున్నాడో అందులోకి మీరు వెళ్ళడం అసాధ్యం అన్నమాట. కనుక యూ షుడ్ నెవర్ కమ్ డౌన్ యువర్ ఫేత్ లెవెల్స్ అనమాట. అంటే మీకు విశ్వాసపు స్థాయిలో మీరు కిందకి ఎప్పటికీ కూడా రాకూడదు, అది ఉన్నతంగా వెళ్ళిపోవాలి. అందుకనే స్వపరీక్ష చేసుకో, ఒకసారి చెక్ చేసుకో అని అపోస్తలుడు పౌలు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఫస్ట్ మనము చెక్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోదు. అందుకనే వేషధారుల గురించి కూడా ప్రభువు వారు డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా మరి కొండ మీద ప్రసంగాల సారాంశంలో ఇది కూడా ఒకటే. 5, 6, 7 అధ్యాయాలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మీరు కానీ చదువుకోగలిగితే. చదవండి అమ్మా. మత్తయి సువార్త అన్న దొరికిందా, మిస్ అయిందా? మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుల కంటిలోనున్న నలుసును తీసివేసుకొనుటకు నీకు తేటగా కనబడును. ఓకే, కాబట్టి మనకి మన క్లారిటీ లేకుండా మనం ఎలా చేయడం వలన మనం నష్టపోతాం. అందుకనే అక్కడున్న పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ఈ 3 వర్గాల వారు ఏం చేస్తారట, ప్రతినిత్యము యేసుప్రభుని వెంబడిస్తూ యేసుప్రభులు ఏం దొరుకుతుందా అని చెప్పి ఏం చేస్తారట, ఆయన మీదకి రాళ్ళేసి మొత్తానికి ధర్మశాస్త్రంలో లొసుగుల్ని ఆయనకు ఆపాదించి ఈయన దేవదోషణ చేస్తున్నాడు, ఈయన ఈ ప్రభుత్వాలు పడగొట్టాలని చూస్తున్నాడు, తనే దేవుడని చెప్పుకుంటున్నాడు అని వివిధ రకాలుగా ఆయన్ని పట్టి ఆయన ఇబ్బంది పెట్టడానికి ఈ 3 కూడా ఎవరు, శాస్త్రులు, సద్దుకైలు, పరిసయ్యులు అనబడిన వారు, వీళ్ళు సమాజంలో చాలా ఉన్నతమైన వారు. సన్హెడ్రిన్ సభలో వీళ్ళు ప్రధానులు.
సన్హెడ్రిన్ సభ అంటే ఇట్ ఈస్ లైక్ అ జూస్ పార్లమెంట్ అనమాట. అది చట్టాలు సవరణ చేసేది, చట్టాలు నిర్మించేది. వారికి ఒక సభ ఉంది ఆ కాలంలో యూదులకి. ఆ సభలో కూర్చోవాలంటే వారి బ్యాక్గ్రౌండ్ ఉండాలి, చెల్లు ఉండాలి, ధర్మశాస్త్రం మీద ఫుల్ పట్టు ఉండాలన్నమాట. అలాంటి వారికే ఇందులో అవకాశం ఉంటుంది. అలాంటి యొక్క వర్గంలో ఉంటున్న వారు ముగ్గురు అంటే అలా వర్గం అనమాట. ఏ సద్దుకైలు, శాస్త్రులు, పరిశీలన అంటారు. ఇలాంటి వారు ఎప్పుడు కూడా ఏం చేస్తారట అలాగా. అందుకే వాళ్ళని ఉద్దేశించి దేవుడు చెప్తున్నారు, ముందు నీవు సరిగ్గా చూసుకోరా, నీకేం తెలుసు, నీ కంట్లో దూలం ఉంచుకొని అవడతలో వెతికేద్దామని చూస్తుంటే దానివల్ల ఉపయోగం ముందు తీసుకుంటే నీకు క్లియర్గా కనిపిస్తుంది అని ఒక 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 మాట చెప్పినప్పుడు వారికి ఇంకా సమాధానం లేని పరిస్థితిలో వారు ముందుకు వెళ్ళిపోతున్నారు. కనుక అంటే ఖచ్చితంగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం. దానివలన మనం లాభం పొందుతాం. ఎందుకంటే దేవుని వైపు సంపూర్ణంగా తిరగడానికి అవకాశం ఉంటుంది. దేవుని ఉద్దేశములు మన జీవితంలో దేవుడు సంపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన ఇష్టపడతాడు. తద్వారా మనము దేవుడు ఏదైతే దేవుని రాజ్యము దేనితో మిళితమై ఉందంటే యొక్క నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలంది ఆనందము. కనుక ఆ మొదటి దాంట్లోకి దేవుడు ఏం చేస్తారు, మనలను సంపూర్ణముగా మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి అవకాశం ఉంటుంది. అందుకని యూ హ్యావ్ టు చెక్ ఇట్. హల్లెలూయా. ఒక మాట, లాస్ట్ మాట చూసుకొని మనం ముగించుకుందాం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. యోబు 12:14. ఆలోచించుము, ఆయన పడగొట్టగా ఎవరునూ మరలా కట్టజాలరు. ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరుచుట ఎవరికి సాధ్యము కాదు. హల్లెలూయా. ఆలోచించండి. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాన్ని కట్టేవాడు. హల్లెలూయా. సేవకుల ద్వారా మీ జీవితాన్ని దేవుడు కడతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కట్టేవాడు, సేవకుడు కట్టేవాడు అంటున్నప్పుడు ఆలోచించండి, గుర్తుపెట్టుకొని ఆలోచించండి. ఆయన కట్టేవాడు. అలాంటి దేవుడే కూల్చాలని మిమ్మల్ని చెరలో పెట్టాలనుకుంటే, మిమ్మల్ని బంధించాలనుకుంటే మీరు ఎప్పటికీ బయటికి రాలేరు. మీరు ఎప్పుడూ మీ జీవితాలు కట్టబడవు. ఇది దేవుడు ఒక ఆజ్ఞ వేస్తున్నాడు, ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. కాబట్టి దేవుని చేత కట్టుబడి జనముగా ఉందాం. హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఆధిక్యతని సంపూర్ణంగా వినియోగించుకున్నట్లయితే దేవుని రాజ్యానికి మనం పాత్రులమే. అందులో ఎలాంటి సందేహము లేదు. దేవుని రాజ్యం ఏమై ఉన్నదట, ఏమి కాదట కదా. భోజనము పానము కాదు. అలాగని చెప్పి ఈరోజు నుంచి అందరూ ఉపవాసాలు ఉండద్దు, చేస్తారు. ఓకే, అందరూ కూడా మీకు మితం అనే కాదు, వాళ్ళు అలా చెప్పిందే మాత్రం ఊరుకుంటారేంటి? ఛాన్స్ లేదు, కాంప్రమైజ్ అవ్వరు. కనుక తినండి, త్రాగండి, సుఖించండి, ఇదేనా? కనుక దేవుడిచ్చిన ఆధిక్యతని, ఎందుకంటే మనం తినడము శక్తి కొరకు, ఆ శక్తిని ద్వారా మన పనులు చేసుకుంటూ దేవుని మహింపరుస్తూ దేవుని యొక్క పనిని, దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చడానికి మనము తినాలి, త్రాగాలి, పని చేయాలి. హల్లెలూయా. పని చేయరా అంటే ఎక్కడట, వీధిలో ఏముందట, వీధిలో సింహం ఉంది. ఇలాంటి సోది లెక్కలు ఇలాంటివి చెప్పకండి. దేవుని యొక్క సువార్త చేయంటే అమ్మమ్మ అక్కడ మతోన్మదులు నన్ను చంపేస్తారు. ఈ యొక్క చెత్త అంతా చెప్పకూడదు. కనుక దేవుడు మనకిచ్చిన ఆధిక్యతని సంపూర్ణంగా నెరవేర్చుకునే రీతిలో, దేవుని చేత నడిపించబడి దేవుని చేత సాక్ష్యము పొందుకునే రీతిలో మన యొక్క జీవితాల్లో మనం పరిమళ సువాసనగా దేవునికి సమర్పిద్దాం. మరి రేపు దినాన్న మరి యొక్క హోలీ కమ్యూనియన్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనము స్వపరీక్ష చేసుకోవాలి. మనము దేవుని దృష్టిలో యోగ్యులుగా ఎంచబడినప్పుడు 1 కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనంలో అయోగ్యులుగా ఎవరు కూడా అందులో పాలు పంచుకోకూడదు కదండి. వీ వర్ ప్రిపేర్డ్. మనము సిద్ధపాటు కలిగి అందులో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు అది నీకు దీవెన. హల్లెలూయా. ఆశీర్వాదము నీ వ్యక్తిగతంగా, నీ కుటుంబానికి, నీ సంఘానికి, దేవుని రాజ్యానికి కూడా. ఎప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకొని స్వపరీక్ష చేసుకొని అందులో మనం నీతియుక్తముగా మనము పార్టిసిపేట్ చేసినప్పుడు, అయోగ్యముగా కానీ మనము దేవుని యొక్క పాత్రలోని మనము చేయి పెడితే దాని పరిస్థితి, పరివసనాలు ఈ యొక్క కొరింథీ సంఘానికి ఎదురైన రీతిలో ఇప్పుడు కూడా జరుగుతాయి. కొరింథీ సంఘంలో ఎవరైతే అయోగ్యముగా, అనాలోచితముగా అందులో పార్టిసిపేట్ చేసిన వారు ఏమైపోయారట, కొంతమంది రోగులైపోయారు, రోగగ్రస్తులే. కొంతమంది అయితే ఏకంగా
నిద్రించారట, చనిపోయారట. కనుక ఎవరు కూడా అయోగ్యముగా మీరు దేవుని దృష్టిలో ఎంచబడకూడదు. కనుక మీరు ఎప్పుడు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా, యోగ్యులుగా ఎంచబడాలి. తద్వారా దేవునికి మహిమ, దేవుని రాజ్యం కట్టబడుతుంది. మీరు వ్యక్తిగతంగా మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి రేపటి కొరకు సిద్ధపడదాం.